హైదరాబాద్ లో కల్తీ కల్లుకు ముగ్గురు బలయ్యారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. ఇంట్లో ఉన్న మరొకరు మృతి చెందారు. ఈ ముగ్గురు హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. కుకట్పల్లిలో కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కొందరికి నిమ్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కల్తీ కల్లు ఘటనపై ఆరా తీశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. కల్తీ కల్లు ఘటనలో 19 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లు సీజ్ చేశామని, నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు మంత్రి జూపల్లి. కల్లు శాంపిళ్లను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపామని చెప్పారు. ఎవరైతే కల్లు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపిండ్రు, ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తేమో వాళ్ళ వ్యాపారం కోసమో ఇంకోటి కోసమో ఏం జరిగిందో అంటే మనుషుల ప్రాణాలతో చెలగాటపడే పరిస్థితి వచ్చింది. రెండవది ఇది అందరికీ ఒకేదన్నప్పుడు డెఫినెట్గా మనం ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేది మనకు కనపడతా ఉంది. దీనిలో రెండవ ఆలోచన ఏమి లేదు. అయితే ఇలా ఏం జరిగింది అనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్లను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది, నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, నిత్యం కూడా ఎంక్వైరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉండాలి, టెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉండాలి. ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో అందరినీ కూడా పిలిచి సంబంధిత వ్యక్తులను కానీ సంస్థలు కానీ పిలిచి ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటి యొక్క పెంచే కార్యక్రమం అంటే యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో కల్తీ కల్లుకు ముగ్గురు బలయ్యారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. ఇంట్లో ఉన్న మరొకరు మృతి చెందారు. ఈ ముగ్గురు హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. కుకట్పల్లిలో కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కొందరికి నిమ్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కల్తీ కల్లు ఘటనపై ఆరా తీశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. కల్తీ కల్లు ఘటనలో 19 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లు సీజ్ చేశామని, నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు మంత్రి జూపల్లి. కల్లు శాంపిళ్లను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపామని చెప్పారు.